రెండు విందులు 1948 జనవరి చందమామలోనిది కథ. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసమని దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి భార్యను ఏదైనా చేసివ్వమని అడిగాడు. భార్య 5 మినపసున్ని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూట కర్రకు తగిలించుకొని కర్ర భుజాన పెట్టుకొని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిన నీళ్లు తాగి భుజం మీద ఉన్న మూట వెదురు పొదలో ఒక వెదురు గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కేదాకా అతనికి మెలకు రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకు పైకి నిలబడి ఉంది. దాంతోపాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంకాలం అయితే గాని మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురు గడకు వేలాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్ని ఉండలు 5 తిన్నారు. చెరువుగట్టును నిద్రపోయే మనిషిని చూసి అతని దీనస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులుగా ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతుండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచి చూశాడు. వెంటనే పెట్టెలో నుంచి 2 గంధర్వ స్త్రీలు బయటకొచ్చి పంచభక్ష పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళిపోయి మాయమైపోయారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రుచోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతం అంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య చెప్పగా అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకోవాలి అనుకున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారిలోనే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూటను తగిలించి పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే 5 గంధర్వులు అటుగా వెళుతూ సున్ని ఉండల వాసన పసికట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టేస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడిగా ఉన్నాడే అనుకున్నారు వాళ్ళు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులుగా మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అని సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుంచి అతిథికి 2 చొప్పున మంగలి వాళ్ళు బయటకొచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తన నున్నగా గొరిగేశాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లైపోయాయి. తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమైపోయారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్యం జరిగిందని తెలుసుకున్నాడు. తోబుట్టువుల మధ్య ఉండే ఈ పోటీ, అదే సిబ్లింగ్స్ రైవలరీ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.